Hello everyone. Nurture your communication skills by Pratibha Pulijala. I am a corporate trainer and a talent nurture coach. In the series of effective communication, I am going to today talk about the importance of writing. Yes, writing about what you want to speak. This will help you to have a confirmed knowledge about what you want to speak. For example, when I said in my earlier videos, learn like a child. మనం ఏం చేస్తాం, పిల్లలకి ఎప్పుడైనా కూడా చిన్న చిన్న వాళ్ళు వర్డ్స్ నేర్చుకున్నప్పుడు మనం జస్ట్ ఇన్ వెరీ ప్రైమరీ స్కూల్స్లో we will teach them small sentences to write. ఎందుకంటే రైటింగ్ చేసేటప్పుడు మన మైండ్ మనం ఏం అనుకోవాలనుకుంటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఇవన్నీ సింక్రనైజ్ అయ్యి దట్ వీ విల్ రైట్. సిన్స్ అవర్ ఆడియన్స్ అంటే మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, వాళ్ళు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. సో ద బెస్ట్ వే ఈజ్ మనం కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎప్పుడూ ఇంగ్లీష్ నేర్చుకునే ఉంటాం. బట్ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మనకి ఒక బ్రేక్ లేకుండా ఒక రిథంలో ఒక సిస్టమేటిక్గా మనకి లాంగ్వేజ్ రావాలి అని అంటే చిన్న చిన్న కాన్వర్జేషన్స్ మనం రాయడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి కాన్వర్జేషన్స్ అంటే ఒక సింపుల్గా మనం ఇమాజిన్ చేసుకోండి దట్ యు ఆర్ టాకింగ్ టు అ టీచర్. సో వెన్ యూ గో, వాట్ యూ సే టు అ టీచర్? గుడ్ మార్నింగ్ టీచర్, హౌ ఆర్ యూ? మీరేమని రిప్లై ఇస్తారు? ఐ యామ్ డూయింగ్ గ్రేట్, హౌ అబౌట్ యూ? థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్ ఐ హ్యావ్ అ సీట్? తను ఇవ్వమంటుంది అప్పుడు ప్లీజ్ సిట్ డౌన్. దాని తర్వాత మేడం, ఐ యామ్ హియర్ టు నో అబౌట్ మై చైల్డ్ ఫర్ లాస్ట్ 3 months అని అడుగుతాము. సో దెన్ వీ హ్యావ్ టు మేక్ సచ్ స్మాల్ కాన్వర్సేషన్స్ దట్ కెన్ బీ ఫర్ గోయింగ్ వెన్ యూ గో టు అ బ్యాంక్. మీరు ఒక బ్యాంక్లో కస్టమర్ కేర్ ఉంటారు, మీ అకౌంట్ కోసం ఏమైనా డీటెయిల్స్ అడగాలనుకుంటారు, అట్లాంటి కాన్వర్జేషన్స్. మీరు ఏదైనా కార్ సర్వీస్, మీ కార్ సర్వీస్కి ఇవ్వాలనుకుంటారు, అక్కడుండే కస్టమర్ కేర్ మీరేం మాట్లాడతారు, మీ కార్ డీటెయిల్స్ చెప్తారు, అప్పుడు తనేమని అడుగుతుంది మిమ్మల్ని. అలాంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ రాసుకోండి సో దాట్ యూ నో వాట్ టు రిప్లై, వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో ఇట్లాంటి కాన్వర్జేషన్తోని మీరు ఫెమిలరైజేషన్ అయ్యారంటే మీరు ఆల్ ఆఫ్ అ సడన్ మీ అంతలో మీరు మాట్లాడుకోవడమే కానీ మీ ఫ్యామిలీతో మాట్లాడుకున్నారు. మనం అర్లియర్ మన సిరీస్లో విన్నాము హౌ you will talk in a simple sentences in your daily use, room by room. మీ ఇంట్లో ఉండే వాడుకునే వస్తువులని మీరు డైలీ యూజ్ అయ్యే అవసరం పడే గ్యాజెట్స్ ఉండొచ్చు, మీ ఏవైనా ఉపయోగం పడే కాన్వర్జేషన్స్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ వర్డ్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఇలా చిన్న చిన్న కాన్వర్జేషన్స్ని ప్రిపేర్ చేయండి. ఇట్ కెన్ బి యూ ఆర్ బుకింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్. అప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ ఉంటుంది? వెన్ ఏదైనా మీరు కొనాలనుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ చేస్తారు, వాట్ ఈస్ ద ప్రైస్, బై వెన్ ఐ కెన్ గెట్ ద డెలివరీ, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్ ఫార్మాట్. అప్పుడు మీరు వాళ్ళది కూడా రాయండి, మీది కూడా రాయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు రెండు చేశారంటే యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఫెమిలరైజేషన్ ఆఫ్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 people. ఇద్దరితో మాట్లాడేటప్పుడు ఏముంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి. నౌ యు ఆర్ గోయింగ్ టు ద స్కూల్ టు మీట్ ద టీచర్. సో టీచర్ ఏమంటుంది, యువర్ చైల్డ్ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, దానికి మీరేం రిప్లై ఇస్తారు? థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్, హౌ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్. ఇలాంటి మీరు సింపుల్ కాన్వర్జేషన్స్ని మీరు రాసి ప్రాక్టీస్ చేశారనుకోండి, దట్ విల్ హెల్ప్ యూ టు రైటింగ్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ యూ ద నెక్స్ట్ స్టెప్. ఎక్కడ మీరు స్టక్ అవుతున్నారు, వాట్ ఈస్ దట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, దెన్ యూ గో బ్యాక్, లర్న్ ద వర్డ్స్. సింపుల్,
ఏ వర్డ్ మాట్లాడాలా అని మీరు తెలుగులో అనుకుంటారో అదే వర్డ్కి మీరు ఇంగ్లీష్లో ఆ పదం దీన్ని డిక్షనరీలో తీసి ఆ పదానికి మీరు మీనింగ్ రాసుకొని అది ఆ కాన్వర్జేషన్లో ఫిట్ చేయండి. ఒకవేళ అది ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నారా, నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్లో మాట్లాడాలనుకుంటున్నారా అనే దాన్ని మీరు దాన్ని కాన్వర్జేషన్లో ఒక ఫ్లోలో తీసుకొని వెళ్ళొచ్చు. సో ట్రై టు మేక్ స్మాల్, simple and between only two people, not group. Don't mistake by group. Again, I am telling you, don't by heart. ఎప్పుడైనా మీరు బై హార్ట్ చెయ్యకూడదు. ఏ కాన్వర్జేషన్ అయినా, ఏ వర్డ్ అయినా, ఏ సెంటెన్స్ అయినా నేను అగైన్ మీకు చెప్తున్నాను, లెర్న్ లైక్ అ చైల్డ్. వాళ్ళు ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ టీచర్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ పక్క నేబర్ ఆంటీతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, వాళ్ళొక షాప్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే ఎలా మాట్లాడతారు. సో సింపుల్. నేను మీకు ఇది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను హిందీ లాంగ్వేజ్ ఫస్ట్ మదర్ టంగ్గా నేర్చుకున్నాను. నాకు తెలుగు మా మదర్ టంగ్ అయినా కూడా బికాజ్ మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో ఉండడం వలన మేము డిఫరెంట్ స్టేట్స్కి ట్రావెల్ చేసినప్పుడు హిందీ నేర్చుకున్నాను. నేను తెలుగు నేర్చుకోవడానికి ఎప్పుడైతే మొదలు పెట్టానో ఐ వాజ్ ఆల్రెడీ 12 years old. సో ఇదే ఇబ్బంది మీకు ఏదైతే ఇంగ్లీష్లో అనిపిస్తుందో ఆ ఇబ్బంది నాకు తెలుగులో అనిపించేది. ఎందుకంటే మేము ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేది కాదు. సో ఇట్ వాజ్ అ న్యూ సబ్జెక్ట్. సో లర్న్ యాజ్ అ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అని ఎంతో పెద్ద దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంగ్లీష్ అనే దాన్ని కాకుండా ఇంగ్లీష్ని మీరు ఒక సింపుల్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సేమ్ ఐ ఫేస్డ్ వెన్ ఐ వాజ్ లెర్నింగ్ మరాఠీ. నాకు మరాఠీ రాయడం వచ్చు, తెలుగు రాయడం వచ్చు. నేను రాయడము, మాట్లాడడం అన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఐ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వెరీ సింపుల్ అండ్ ఈజీ వే to learn any language. Please learn English as a language. మనం దాని సబ్జెక్ట్ మ్యాటర్కి వెళ్ళకూడదు. సో ఈ కాన్వర్జేషన్ అనేది ఎప్పుడైనా కూడా మీకు హెల్ప్ అవుతుంది. వెన్ ఎవర్ యు ఆర్ మీటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని మాట్లాడినప్పుడు, డిఫరెంట్ సెంటెన్సెస్, డిఫరెంట్ సిట్యుయేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ మీకు అదొక అలవాటు పడ్డప్పుడు ఈ రీడింగ్ అనేది స్లోలీ మీరు ఎప్పుడైతే రైట్ చేస్తుంటారో ఆ రైట్ చేసిన దాన్ని మీరు రీడ్ చేస్తారు, రీడ్ చేసిన దాన్ని మీరు ప్రాక్టీస్లోకి తీసుకొస్తారు. అది మీకు మీ ఫ్రేమ్ వర్క్. అంటే ఇంగ్లీష్ ఎప్పుడైనా కూడా వెన్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ అ ఎఫెక్టివ్ అండ్ ఫ్లూయెంట్ మేనర్, మీ థింకింగ్ ఇంగ్లీష్లోకి రావాలి. థింకింగ్ ఇంగ్లీష్లోకి రావాలి అనంటే మీరు ఆలోచన స్లోలీ మీ బ్రెయిన్ని ట్యూన్ చేసి అది మీరు ఎప్పుడైతే రాస్తుంటారో స్లోలీ దానికి అలవాటు పడిపోతుంది. మీరు థింక్ కూడా ఇంగ్లీష్లో చేస్తారు, అదేవిధంగా రాస్తారు. లేకుంటే అది ఆ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు దాన్ని తెలుగులో మాట్లాడతారు, తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తారు, అది మీరు రాయడం అలాంటి టైప్లో ఏమవుతుందంటే మీరు మామూలుగా మర్చిపోతుంటుంటారు. అలా కావద్దంటే డూ ద రైటింగ్ ప్రాక్టీస్. రైటింగ్ చేస్తున్నప్పుడు ఈ 3 సెన్సెస్ సింక్లోకి వచ్చినప్పుడు మీకు మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో అది ఖచ్చితంగా ఒక సిట్యుయేషన్కి మీకు అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయినప్పుడు మీరు ఆ సిట్యుయేషన్లో నిజంగా వచ్చినప్పుడు యూ కెన్ కంఫర్టబుల్లీ డెలివర్. యూ బికమ్ కంఫర్టబుల్ విత్ దట్ సిట్యుయేషన్. అది మీకు కొత్తగా అనిపించదు బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఇట్ ఇన్ యువర్ రైటింగ్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే to continue is whatever you have learnt, put it on writing. So that is the whole సీక్రెట్ ఐ షుడ్ సే. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను ఏదైనా న్యూ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని అనుకున్నప్పుడు నేను దానికి హెడ్డింగ్స్ రాస్తాను, దానికి ఒక 3-4 పాయింట్స్ రాసుకుంటాను. రాసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక పాయింట్ నాకు ఈజీగా నోటికి అందుతుంది. ఎందుకంటే అది నా మైండ్లో ఫీడ్ చేసుకున్నాను వైల్ రైటింగ్. పేపర్ పట్టుకోనక్కర్లేదు, యూ ఆర్ జస్ట్ రిమెంబరింగ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ whatever you are learning to write it down. That is a very impactful and effective way of influencing and improving your fluency in English. Thank you very much and happy learning.